హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చి మనం మార్కెట్ నుంచి టమాటాలను తెచ్చుకున్న తర్వాత ఇంట్లో ఉన్న ఇలాంటి కవర్స్లో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఈ టమాటాలని ఇలాగే డైరెక్ట్ ఈ విధంగా స్టోర్ చేయడం వలన ఇవి కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటాయి కదా. సో అలా పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. టమాటాలని కవర్లో పెట్టి ముడివేసిన తర్వాత ఇలా గాలి అనేది ఉండిపోతుంది కదండి. సో దానివలన టమాటాలు అనేవి మనకు పాడైపోతూ ఉంటాయి. సో అలా జరగకుండా ఉండాలంటే మనం టమాటాలను వేసేసిన తర్వాత దీనికి చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకుంటే కనుక ఇందులో ఉన్న గాలి మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది కదా. సో ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వలన మనకి టమాటాలు అనేవి ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ కానీ, పర్సులు కానీ, లేదా స్కూల్ బ్యాగ్స్ కానీ కొన్ని రోజులకి ఈ జిప్స్ అయితే టైట్గా అయిపోతూ ఉంటాయి కదండి. అటువంటప్పుడు జిప్ అనేది కొంచెం మనం గట్టిగా లాగితే కనుక జిప్ అనేది పాడైపోతుంది. సో అలా జరగకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి. దీనికోసం మన ఇంట్లో ఉన్న సోప్ ఉంటుంది కదండి, సోప్ తీసుకుని ఈ జిప్ పైన ఈ విధంగా అప్లై చేసుకుని మనం జిప్ని మూవ్ చేస్తే కనుక జిప్ అనేది ఫ్రీగా మూవ్ అయిపోతుంది. దీని మీద సబ్బు అనేది అప్లై చేసాం కాబట్టి ఈ సబ్బు అనేది ఈ జిప్కి అంటుకుపోయి ఉంటుంది కదండి. ఇది పోవాలంటే ఒక తడి క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకుంటే కనుక వెంటనే పోతుందన్నమాట. ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన కిచెన్లో ఉన్న పాత్రలను తోమడం కోసం ఇలాంటి స్టీల్ పీసులను అయితే ఉపయోగిస్తూ ఉంటాం కదండి. స్టీల్ పీస్ని ఇలా మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా. డైరెక్ట్ మనం ఇలా స్టీల్ పీస్ని వాడడం వలన చేతులు అనేవి మండిపోతూ ఉంటాయి. అలాగే మార్క్స్ లాంటివి కూడా పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలా జరగకుండా ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మన ఇంట్లో ఇలా నార్మల్ స్క్రబ్బర్స్ కూడా ఉంటాయి కదండి. ఈ స్క్రబ్బర్ని ఈ స్టీల్ స్క్రబ్బర్కి ఒక సూది దారంతో కుట్టు వేసేసుకుంటే కనుక మనం తోముకోవడానికైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే స్టీల్ స్క్రబ్బర్ డైరెక్ట్ మన హ్యాండ్కి టచ్ అవ్వదు కాబట్టి మనం పాత్రలు తోమేటప్పుడు మనకి చేతులు మంట పుట్టకుండా ఉంటాయి. అలాగే మార్క్స్ కూడా పడవు. ఈ టిప్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఇందులోనే ఇంకో మెథడ్ వచ్చి మన ఇంట్లో కూల్ డ్రింక్ బాటిల్స్ అయితే ఉంటాయి కదండి. కూల్ డ్రింక్ బాటిల్స్ని పాడేస్తూ ఉంటాము. అలా పాడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి. నేను కూల్ డ్రింక్ బాటిల్కి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇలా అయితే కట్ చేసుకున్నాను అన్నమాట. బాటిల్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టీల్ స్క్రబ్బర్ని అయితే నేను ఈ బాటిల్ క్యాప్లోకి పెట్టేసుకుంటున్నానండి. మనం పాత్రలు తోమినప్పుడు ఇలా డైరెక్ట్ తోమేస్తే కనుక స్క్రబ్బర్ అనేది ఈ క్యాప్ లోపల నుంచి ఊడిపోతూ ఉంటుంది కదండి. సో అలా జరగకుండా ఉండాలంటే ఈ స్టీల్ స్క్రబ్బర్లోంచి ఒక పోగుని బయటికి తీసి ఈ క్యాప్ లోపలికి పెట్టుకోవాలన్నమాట. అంటే ఒక పోగుని ఇలా తీసేసుకుని నేనైతే క్యాప్ పెట్టేసుకుంటున్నాను. ఇది ఈ మూత చుట్టూ కూడా ఈ విధంగా చుట్టేసుకుని ఇలా క్యాప్ పెట్టేసుకుని మనం దీన్ని అయితే హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. మన చేతులు మంట పట్టకుండా నేను చెప్పిన 2 పద్ధతుల్లో ఎలాగైనా సరే మనం స్టీల్ స్క్రబ్బర్ని హ్యాపీగా అయితే వాడుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోండి. ఈ టిప్ ఎందుకనేది నేను చెప్తాను. ఒక బౌల్లోకి 2 స్పూన్ల వరకు వంట సోడాని, 1 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుని ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంచి ఫ్లేవర్ రావడం కోసం కొద్దిగా కంఫర్ట్ని అయితే వేస్తున్నాను. మరీ తడిగా అయిపోయేలా వేసుకోకూడదండి. జస్ట్ కొద్దిగా ఫ్యూ డ్రాప్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ రెండింటిని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇది ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా మనం పడుకునే బెడ్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మంచం మీద వాటర్ పోసేయడం కానీ లేదా టాయిలెట్ వేయడం కానీ జరుగుతూ ఉంటుంది. బెడ్ని మనం ఎలా క్లీన్ చేసినా కానీ ఆ బ్యాడ్ స్మెల్ అనేది కొంచెం వస్తూ ఉంటుంది కదా. సో అలా రాకుండా బెడ్ అంతా నీట్గా క్లీన్గా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు బెడ్ క్లీన్ చేసుకోవడానికి మనం క్లీనింగ్ పౌడర్ని అయితే రెడీ చేసుకున్నాం కదండి. మనం బెడ్ని ఈవెన్గా ఇదంతా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలంటే ఒక జల్లెడ్ లాంటిది తీసుకుని ఈ పౌడర్ని ఇందులో వేసేసుకుని బెడ్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుంటే బెడ్ అంతా కూడా ఇదైతే పడుతుంది కదండి. బెడ్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న పొడి క్లాత్ని తీసుకుని నీట్గా క్లీన్ చేసేసుకుంటే కనుక మనకి ఇందులో ఉన్న చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ లాంటివి కూడా వచ్చేస్తాయి. అలాగే బెడ్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. మనం కంఫర్ట్ కూడా యూజ్ చేసాం కాబట్టి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు ఉండదన్నమాట. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారు కదండి డస్ట్ పార్టికల్స్ ఎలా వచ్చాయో. ఇప్పుడు మరొక క్లాత్తో బెడ్ అంతా కూడా నీట్గా తుడిచేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బెడ్ అనేది మంచి సువాసనతో ఉంటుంది, చాలా నీట్గా కూడా ఉంటుందన్నమాట.
యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మనం బియ్యం కడిగిన తర్వాత వాటర్ని అయితే పాడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. బియ్యం కడిగిన వాటర్ అయితే మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా బాగా పనిచేస్తుందండి. ఈ బియ్యం వాటర్ని మనం స్కిన్కి కానీ హెయిర్కి కానీ యూస్ చేయాలనుకున్నప్పుడు ఈ బియ్యం కడిగినప్పుడు ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదండి. ఇలా బియ్యంలో కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా వాష్ చేసుకుని ఈ వాటర్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోండి. వాటర్ని ఇలా తీసుకున్న తర్వాత మన ఇంట్లో అయితే ఐస్ ట్రేలు ఉంటాయి కదండి, ఇప్పుడు ఈ ట్రేస్లో ఈ వాటర్ని ఫిల్ చేసేయండి. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నైట్ అంతా కూడా అలా ఉంచేయండి. ఇలా రెడీ చేసుకున్న ఈ ఐస్ క్యూబ్స్ని అయితే ఒక డబ్బాలో వేసేసుకుని మనకు కావాల్సినప్పుడు మనం స్కిన్ మీద ఫేస్కి ఇలా అప్లై చేసుకుంటే కనుక మన స్కిన్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది. అలాగే స్కిన్ మీద ఉండే ట్యాన్ని మొత్తం కూడా తీసేస్తుంది. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మన ఫేస్ మీద కానీ హ్యాండ్స్ మీద కానీ ఎక్కువ డస్ట్ అయితే పట్టేస్తుంది కదండి, అటువంటప్పుడు ఇలా ఒక ఐస్ క్యూబ్ని తీసుకుని మన ఫేస్ మీద స్కిన్ మీద అప్లై చేసుకుంటే కనుక మన ఫేస్ అనేది చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. ఇంతేనండి, ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.